ప్రతిసారి ఓ సరికొత్త జానర్ స్టోరీతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధంగా ఉండే హీరోలలో నేచురల్ స్టార్ నాని ఒకరు. ఇక ఈ హీరో గతంలో ఆల్రెడీ ఓ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ వివేక్ ఆత్రేయతోనే మళ్లీ సినిమా చేసి పెద్ద రిస్క్ చేశాడు. మరి ఆ రిస్క్ అనేది నానికి ప్లస్ అయిందా లేక మైనస్ అయిందా? ఆ విషయం తెలియాలంటే మా ఈ సరిపోదా శనివారం రివ్యూ వినాల్సిందే. నిజానికి చిన్నతనం నుండి బాగా కోపగ్రస్తుడైన హీరో నాని తన తల్లికి ఇచ్చిన ఆఖరి మాట ప్రకారం వారమంతా తన కోపాన్ని నిగ్రహించుకుంటూ ఓ చిత్రగుప్తుడిలా చితక్కొట్టాల్సినోళ్ల పేర్లు బుక్ లో రాసుకుంటూ ఒక్క శనివారం మాత్రమే యముడిలా తన కోపాన్ని వాళ్ల మీద ప్రదర్శిస్తాడు. మరోపక్క పెద్ద సైకోలా ప్రవర్తించే ఎస్జే సూర్య తన పెండింగ్ కేసులు క్లోజ్ చేసేందుకు సోకులపాలెంకు చెందిన బస్తీ జనాన్ని ప్రతిసారి కొట్టి లాక్కుపోతుంటాడు. ఒకానొక టైంలో అనుకోకుండా ఈ హీరో కోపం విలన్ మీదకు షిఫ్ట్ అవుతుంది. దీంతో వీరిద్దరి మధ్య రగిలిన రగడ ఆ బస్తీ జనానికి ఓ మేలు చేస్తుంది. ఆ మేలేంటో తెలియాలంటే మీరు ఈ మూవీ థియేటర్ లో చూడాల్సిందే. ఈ సినిమాకి మెయిన్ అసెట్ ఏదైనా ఉందంటే అది జేక్స్ బిజోయ్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇలా ఏరికోరి ఈ మలయాళీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లను ఎంచుకునే ఆలోచన నానిదో లేక డైరెక్టర్దో తెలీదు గాని ప్రతిసారి అది సినిమాకు ప్లస్ అవుతుంది. నిజానికి ఈ మూవీని ఓ స్టోరీగా చెప్పాలంటే అసలు ఇది పెద్ద సినిమానే కాదు. మనం నెక్స్ట్ సీన్ ను కూడా చాలా ఈజీగా ఊహించొచ్చు. కానీ ఈ మూవీలో డైరెక్టర్ ప్రతి సీన్ ని డిజైన్ చేసిన విధానం ప్రేక్షకుల్ని సీట్లో నుండి కదలనివ్వదు. ఇక హీరో నానితో పాటు విలన్ ఎస్జే సూర్య, మురళీ శర్మ, హీరోయిన్ ప్రియాంక మోహన్ నటన కూడా అద్భుతంగా ఉన్నాయి. మురళీ శర్మ మరియు ఎస్జే సూర్య మధ్య కామెడీ కూడా బాగా పండింది. ఊహకు అందేలా సాగే కథ, కొన్ని సీన్లు సాగదీత వంటి మైనస్ అంశాలు తప్పితే మిగతావన్నీ బానే ఉన్నాయి. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.